టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లందు నియోజకవర్గంలో పోలింగ్ కు సర్వం సిద్ధం. రిటర్నింగ్ ఆఫీసర్ కాశయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇల్లందు నియోజకవర్గం మొత్తంలో 2,25,097 మంది ఓటర్లు కలిగి ఉన్నారని, దీనికి గాను 37 రూట్లలో 26 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం 1,200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఆదివారం సాయంత్రం వరకు చేరుకునేలా ప్లాన్ చేశామన్నారు. కావున ఎన్నికల్లో అన్ని పార్టీ నాయకులు సహకరించి ప్రతి ఒక్క ఓటరు తమ అమూల్యమైన ఓటును తప్పకుండా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, అలాగే ఓటింగ్ ఎక్కువ శాతం పోలయ్యే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లందు నియోజకవర్గంలో రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్కు మొత్తం 2,25,097 మంది ఓటర్లు ఉన్నారు. అందులో దానికి గాను మేము అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 37 రూట్లు 26 చట్టాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను మొత్తం 1,200 మంది పోలింగ్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా ఒక కానిస్టేబుల్, తర్వాత క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో కూడా కనీసం పోలింగ్ స్టేషన్ ఒక 4 చొప్పున మా ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలుగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. పొలిటికల్ పార్టీలకు, మా నియోజకవర్గంలోని ప్రజలకు, ఓటర్లకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని 90% అబోవ్ అయ్యేటట్టుగా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.